అందరికీ ఈరోజు మా అమ్మ స్టఫ్డ్ గుత్తి వంకాయ ఫ్రై చేసిందనమాట. సో, ఈ ఫ్రై అయితే రసం గానీ, సాంబార్‌కి గానీ, లేదా విడిగా అన్నంలోకి కలుపుకొని తినడానికి గానీ చాలా బావుంటుంది. సో, ఆ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయినాక అందులో పల్లీలు వేసుకొని, పల్లీల్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలనమాట. పల్లీలు కొద్దిగా ఫ్రై అయినాక అందులో పచ్చెనగపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి వేసుకొని వీటిని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకొని, ఇవి ఫ్రై అయినాక అందులో వెల్లుల్లి, చింతపండు, ఎండు కొబ్బరి, కరివేపాకు వేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు కొద్దిగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాక చివర్లో కొద్దిగా గరం మసాలా అండ్ కారం వేసుకొని అంతా బాగా కలిపి ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక మనం చూపించిన విధంగా వంకాయని కట్ చేసుకొని వీటిని 2 సైడ్‌లు బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, వంకాయ మొత్తం ఫ్రై అయిపోయినాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్చర్‌లో కొద్దిగా ఉప్పు అండ్ కొత్తిమీర వేసుకొని దీన్ని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలనమాట. సో, ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న వంకాయని తీసుకొని ఎక్కడైతే ఘాటు పెట్టుకున్నామో అందులో ఈ స్టఫింగ్‌ని చూపించిన విధంగా స్టఫ్ చేసుకొని వీటిని ఒక్కొక్క దాంట్లో మంచిగా గ్రేవీ మొత్తం బాగా వచ్చేలాగా స్టఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ గుత్తి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి.